హలో అండి అందరికీ. 6th క్లాస్ ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోలో. ఇప్పుడు సెకండ్ లెసన్ మొక్కల గురించి తెలుసుకోవడం లెసన్ అయితే నోట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా కూడా స్మార్ట్ నోట్స్ అండి, ఎగ్జామ్ ముందు అలా చదువుకొని వెళ్ళిపోవడానికి అనమాట. ఇంకా మా టెక్స్ట్ బుక్ అయితే చదవక్కర్లేదు అన్నట్లయితే నాకు అర్థమయ్యేటట్టు నేను ప్రిపేర్ చేసుకున్నాను షార్ట్ కట్స్తో. అది మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా 8th క్లాస్ బయాలజీ మొత్తం కూడా నేను యూట్యూబ్లో పెట్టాను. టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేశాను, 3 లెసన్స్ 4 లెసన్స్ నోట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఈ 6th క్లాస్ ఫస్ట్ లెసన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ఎవరికైనా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇప్పుడు మొక్కల గురించి తెలుసుకోవడం చూద్దాము. ఇక్కడ నార్మల్గా నేనైతే డయాగ్రామ్ అయితే వేసుకున్నాను. ఇక్కడ మొత్తం మొక్కలో కాండ వ్యవస్థ, వేరు వ్యవస్థ ఉంటాయని. కాండ వ్యవస్థలో మనం చూసుకున్నట్లయితే పుష్పము, ఫలము, కాండము, పత్రం, మొగ్గ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇదంతటినీ మనం కాండ వ్యవస్థ అంటాము. పుష్పం, ఫలం, కాండం, ఆకు, మొగ్గ. వేరు వ్యవస్థలో మనకి ఇక్కడ ప్రాథమిక వేరు, ద్వితీయ వేరు అనేది మనకైతే ఉంటుంది అన్నమాట. ఇది ప్రాథమిక వేరు, కింద ఉండేవి ద్వితీయ వేరు. ఇవన్నింటినీ కలిపి వేరు వ్యవస్థ అంటారు. మొక్కలు కొన్ని లక్షణాల ఆధారంగా చేసుకుని, అంటే మొక్కల ఎత్తు, కాండ స్వభావం, కొమ్మలను ఆధారంగా చేసుకొని 3 వర్గాలకి అయితే ఇక్కడ వర్గీకరించారనమాట. అవి ఏంటంటే గుల్మము, పొద, వృక్షం అనమాట. గుల్మము, పొద, వృక్షము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గుల్మము అంటే ఏంటంటే పచ్చని మృదువైన కాండం కలిగి మొక్క పొట్టుగా ఉంటే దాన్ని గుల్మము అంటారనమాట. పచ్చని మెత్తగా మెత్తగా ఉంటుంది అనమాట. మృదువు అంటే కొంచెం మెత్తగా ఉండడం అనమాట, సాఫ్ట్గా. మృదువైన కాండం కలిగి మొక్క పొట్టుగా ఉంటే దాన్ని గుల్మము అంటారనమాట. గుల్మానికి ఎగ్జాంపుల్ మనకి టమాటా మొక్క ఇచ్చాడు. గుల్మానికి ఎగ్జాంపుల్ ఏంటి? టమాటా మొక్క అనమాట. ఇది ఈ 6th క్లాస్ ఈ బుక్లో ఉందండి, లెసన్ మొత్తం కూడా బుక్లో ఉందైతే నేను నోట్స్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం చూసినట్లయితే పొద అంటే ఏంటంటే కాండం అనేది మనకి ఇక్కడ గట్టిగా ఉండి ఎక్కువ మందంగా ఉండదు, వీటినే పొదలు అంటారనమాట. కాండం మనకి ఇక్కడ ఏమన్నాడు, మృదువైన కాండం ఉంటుంది గుల్మాల్లో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పొదల్లో కొంచెం గట్టి కాండం ఉంటుంది అనమాట, కానీ ఎక్కువ మందంగా ఉండదు. సన్నంగా ఉన్నా సరే గట్టిగా ఉంటుంది అనమాట. కాండం గట్టిగా ఉండి ఎక్కువ మందంగా ఉండదు. వీటిని మనం ఏమంటామంటే పొదలు అంటారు. పొదలకి ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే నిమ్మ. పొదలకి ఎగ్జాంపుల్ నిమ్మ. నెక్స్ట్ పొడవుగా మందపాటి కాండాన్ని కలిగి ఉంటే వీటిని వృక్షాలు అంటారనమాట. పొడవుగా మందపాటి కాండాన్ని కలిగి ఉంటే పొడవుగా ఉండాలి. నెక్స్ట్ మందపాటి, దట్ మీన్స్ గట్టిగా అనమాట. గట్టి కాండాన్ని కలిగి ఉంటే వాటిని వృక్షాలు అంటారనమాట. వృక్షాలకు ఎగ్జాంపుల్ మనకి మామిడి. చూసుకోవాలి, ఇక్కడ కీ పాయింట్స్లా గుర్తుపెట్టుకోవాలి. పచ్చని మృదువైన కాండం కలిగి మొక్క పొట్టిగా ఉందనుకో వాటిని ఏమంటారు? గుల్మము. మృదువుకి మనకి ఇక్కడ ఆపోజిట్ గట్టిగా ఉండాలి. కాండం గట్టిగా ఉండి ఎక్కువ మందంగా ఉండదు, కానీ కాండం మాత్రం గట్టిగా ఉంటే వీటిని ఏమంటారు? పొదలు. ఇక్కడ మందపాటి కాండాన్ని కలిగి ఉండి, కాండం అనేది పొడవుగా ఉంటుంది ఒకటి, నెక్స్ట్ మందపాటి, 2 ఉంటాయి అనమాట. కాండం పొడవుగా ఉండి మందపాటి కాండాన్ని కలిగి ఉంటే వాటిని వృక్షాలు అంటారు. ఎగ్జాంపుల్ వృక్షాలు మనకి చాలా ఉంటాయి. ఇక్కడ మామిడి ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో అయితే. గుల్మానికి మనకి టమాటా, పొదకి నిమ్మ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. మృదువైన కాండము, గట్టి కాండము, మందపాటి కాండం అనమాట. మృదువైన అంటే గుల్మము, మృదువైన గుల్మము. గట్టి కాండం ఉండి ఎక్కువగా మందంగా లేకపోతే పొద. అదే పొడవుగా ఉండి మందపాటి కాండాన్ని కలిగి ఉంటే వృక్షము అని అయితే మనం ఇక్కడ చూసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ మొక్కలు ప్రాకే మొక్కలు, ఎగబ్రాకే మొక్కలు అని చెప్పి మనకి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ప్రాకే మొక్కలు అంటే ఏంటి? కాండం అనేది వాటికి నిటారుగా ఉండదన్నమాట. కాండం నిటారుగా లేకుండా బలహీనంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే నేలపైన పాకుతూ పెరుగుతాయి ఆ మొక్కలు. నేలపైన పెరిగే మొక్కలు అనమాట. వీటికి ఎగ్జాంపుల్ మనకి గుమ్మడి. కాండం బలహీనంగా ఉండడం వలన మొక్క అనేది స్ట్రైట్గా ఉండదన్నమాట. ఇక్కడ నేలపైన పాకి పెరుగుతాయి. వీటికి ఎగ్జాంపుల్ గుమ్మడి. ప్రాకే మొక్కలు అంటారు. నేలపైన ఆ విధంగా ప్రాకి పెరిగే మొక్కలను ప్రాకే మొక్కలు అంటారు. ఎగబ్రాకే మొక్కలు అంటే ఏంటంటే
ఏదైనా ఒక దాన్ని ఆధారంగా చేసుకొని దానిపైన మనకి ఇక్కడ ఎగబ్రాకే మొక్కలు అనేవి పెరుగుతాయి అన్నమాట. ఎగబ్రాకే మొక్కలకి ఎగ్జాంపుల్ మనకి మనీ ప్లాంట్, చిక్కుడు మొక్క, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇంటి బయటలో గట్రా మనీ ప్లాంట్లు పెడుతూనే ఉంటారు. ఒక కర్ర ఏదో మనకి అక్కడ దానికి ఆధారంగా ఏదో ఒకటి పెట్టి దానిపైన ఈ మొక్కని ఎలా అక్కడ కిందనే మొక్క పెడితే అది అలా దాన్ని అల్లుకొని పెరుగుతుంది కదా, ఒక దాన్ని ఆధారంగా చేసుకొని పెరిగే మొక్కలు అనమాట ఎగబ్రాకే మొక్కలు. ఓకేనా. మనీ ప్లాంట్, చిక్కుడు మొదలైనవన్నీ కూడా మనకి ఎగబ్రాకే మొక్కలకి అంటే ఏదైనా మొక్కను ఆధారంగా చేసుకొని దానిపైన పాకే మొక్క అనమాట. ఓకేనా. దాన్నే మనం ఎగబ్రాకే మొక్కలు అంటారు. ఎగ్జాంపుల్ మనీ ప్లాంట్, చిక్కుడు అనేవి ఏ మొక్కలకి ఎగ్జాంపుల్ అంటే ఎగబ్రాకే మొక్కలు. గుమ్మడి అనేది మనకి పాకే మొక్కలకి ఎగ్జాంపుల్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, కాండం నీటిని, ఖనిజ లవణాలను మనకేం చేస్తుందంటే మొక్క యొక్క ఇతర భాగాలకు అందిస్తుంది. కాండం అనేది మనకి నీటిని మరియు ఖనిజ లవణాలను, ఇక్కడ కాండం గురించి చూద్దాము. కాండం ఏం చేస్తుందంట, నీటిని మరియు ఖనిజ లవణాలను ఏం చేస్తుంది, మొక్క యొక్క ఇతర భాగాలకు అందిస్తుంది. ఎక్కడి నుండి తీసుకుంటుంది, వేరు నుంచి. వేరు ఏం చేస్తుంది, భూమి నుంచి మనకి నీటిని మరియు ఖనిజ లవణాలను పీల్చుకుంటుంది కదా, వేరు నుంచి కాండం అనేది ఏం చేస్తుంది, తీసుకొని కాండం నీటిని మరియు ఖనిజ లవణాలను మొక్క యొక్క ఇతర భాగాలకు అందిస్తుంది అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ పత్రం చూడండి. ఇంకా కాండం ఇంకొకటి కూడా చేస్తుంది. ఏం చేస్తుంది మనకి కాండం అనేది, ఆకుల్లో, పత్రాల్లో మనకి ఆహార పదార్థం అనేది తయారవుతుంది కదా, ఆ ఆహార పదార్థాన్ని మళ్ళీ మొక్క యొక్క ఇతర భాగాలకు సరఫరా చేసేది కూడా కాండమే. ఓకేనా. మొక్కకు నీటిని మరియు ఖనిజ లవణాలను వేరు నుండి తీసుకొని మొక్క యొక్క ఇతర అన్ని భాగాలకు సరఫరా చేసేది కాండమే. నెక్స్ట్, పత్రాలలో తయారైన ఆహార పదార్థాన్ని తీసుకొని మొక్క యొక్క ఇతర భాగాలన్నింటికి కూడా సరఫరా చేసేది కూడా కాండమే అనమాట. రెండు విధాలుగా కూడా కాండం మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. ఓకేనా. ఇక్కడ కాండం చూసుకున్నట్లు ఇక్కడ చిన్న డయాగ్రామ్ అయితే ఇచ్చాడు. ఇది ఒక పత్రం ఇచ్చి, పత్రానికి ఇలా ఉంది కదా, దీన్నే కాండం అని అంటారనమాట. కాండానికి పత్రం అనేది ఉంటుంది. ఇదంతా కూడా పత్రదళం. ఈ పత్రదళానికి కాండానికి మధ్యన పత్ర వృంతం చేత అంటుకొని ఉంటుంది అన్నమాట. కాండానికి పత్రం అనేది పత్ర వృంతం చేత ఇలా అంటు పెట్టుకొని ఉంటుంది పత్రదళం అనేది. కాండం, ఇది పత్ర వృంతము, ఇదంతా కూడా పత్రదళం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ఒక ఆకులో ఈనెలతో చేయబడిన రూపురేఖలనే ఆకుల ఈనెల వ్యాపనం అంటారు. ఆకుల్లో మనకి ఇక్కడ ఈనెల వ్యాపనం అనేది మనకి ఉంటుందండి. ఈనెల వ్యాపనం గురించి కూడా మనకి ఇచ్చాడు మొక్కల గురించి తెలుసుకోవడంలో. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈనెల వ్యాపనం అంటే ఏంటంటే, ఆకులో ఈనెలతో చేయబడిన రూపురేఖలనే ఆకుల ఈనెల వ్యాపనం అంటారు. ఈనెలతో ఒక ఆకు తీసుకొని ఈ ఈనెలతో చేయబడిన ఇలా చూడండి, మధ్యలో నడిమి ఈనె ఉంది, అటు ఇటు కూడా మనకి ఇలా ఈనెలు ఉన్నాయి. ఇలా ఈనెలతో చేయబడిన రూపురేఖలనే మనం ఏంటంటారంటే ఈనెల వ్యాపనము అనేది అంటారనమాట. ఈ ఈనెల వ్యాపనం అనేది 2 టైప్స్. నేను ఇక్కడ రాయలేదు, డైరెక్ట్గా నేను చిన్న చిన్న డయాగ్రామ్స్ వేసుకున్నాను అనమాట. డయాగ్రామ్స్ ద్వారా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే ఈ నోట్స్ ఇలా యూట్యూబ్లో పెడతానని అనుకోలేదు, అందుకని చెప్పి నాకు అర్థమయ్యేటట్టు నేను స్పీడ్గా అయితే రాసుకెళ్ళిపోయాను అనమాట. దీని ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు జాలాకార ఈనెల వ్యాపనం అంటే ఏంటని ఎక్స్ప్లెనేషన్ మొత్తం అయితే రాయలేదు, చిన్న డయాగ్రామ్ వేసి దాని ద్వారా నేనైతే అర్థం చేసుకునేటట్టు వేసుకున్నాను. ఇక్కడ ఈనెల వ్యాపనం 2 టైప్స్ అని చెప్పాను కదా. ఒకటి జాలాకార ఈనెల వ్యాపనం, 2 ఏంటి, సమాంతర ఈనెల వ్యాపనం. అయితే ఈ జాలాకార ఈనెల వ్యాపనాన్ని మనం చూసుకున్నట్లయితే ఇలా మధ్యలో నడిమి ఈనె ఉండి, ఇదిగోండి మధ్యలో మనకి ఏంటి, నడిమె ఈనె. దీన్ని ఏమంటారంటే నడిమె ఈనె ఉండి అటు ఇటు మనకి ఈనెలు అనేవి ఈ విధంగా వ్యాపించి ఉంటాయి అన్నమాట. దీన్ని ఏమంటారంటే జాలాకార ఈనెల వ్యాపనం అని అయితే అంటారు. ఈ సమాంతర ఈనెల వ్యాపనం అంటే అన్ని ఈనెలు కూడా సమాంతరంగా ఈ విధంగా వ్యాపించి ఉంటాయి అన్నమాట. ఆకులో మనకి గడ్డి జాతి మొక్కల్లో గట్ట ఈ విధమైన ఈనెల వ్యాపనం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ పత్రాల్లో మనం చూసుకున్నట్లయితే చూడండి, ఈనెలు అనేవి సమాంతరంగా ఒకదానికొకటి ఇలా స్ట్రైట్గా సమాంతరంగా మనకి వ్యాపించి ఉన్నాయి కాబట్టి దీన్ని సమాంతర ఈనెల వ్యాపనం అన్నారు. జాలాకార ఈనెల వ్యాపనం అంటే నడిమి నుండి దానికి అటు ఇటు కూడా మనకి ఈనెలు అనేవి ఈ విధంగా వ్యాపించి ఉంటే దీన్ని మనం జాలాకార ఈనెల వ్యాపనం అంటారు. ఇది మనకి పత్రాల్లో ఆకుల ఈనెల వ్యాపనం అనమాట. ఇది 2 టైప్స్, జాలాకార, సమాంతర, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆకులు
నీటిని ఆవిరి రూపంలో కోల్పోవటమే బాష్పోత్సేకం అంటారు. ఆకులు ఏం చేస్తాయి, నీటిని ఆవిరి రూపంలో కోల్పోవటం మనం ఏమన్నామంటే బాష్పోత్సేకం అని అయితే అంటామన్నమాట. ఈ బాష్పోత్సేకం ప్రక్రియ గురించి అయితే ఒక చిన్న కృత్యం కూడా ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. కృత్యం ఏంటంటే ఆకుని మనం ఉండండి మీకు చూపిస్తాను కృత్యం కూడా. ఇదిగోండి ఈ విధంగా మనకి ఇక్కడ పారదర్శక పాలిథిన్ సంచి ఈ విధంగా చేశారు. ఇదేంటంటే ఒక మంచిగా పెరుగుతున్న ఒక మొక్కను తీసుకోవాలి, వాటర్ ఎక్కువగా ఉంది, మంచిగా పెరుగుతున్న మొక్కను మనం సూర్యకాంతిలో పెట్టాలి. పెట్టి ఏం చేయాలంటే ఇక్కడ పైన ఒక కొమ్మను తీసుకొని ఆ కొమ్మకి పారదర్శక పాలిథిన్ సంచి అనేది కట్టి ఒక 2 hours ఇలాగా విడిచిపెట్టేయాలి ఎండలో. విడిచిపెట్టిన తర్వాత దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే నీరు ఈ పాలిథిన్ కవర్ లోపల మనకి నీరు అనేది వస్తుంది అనమాట. అంటే నీరు మొత్తం కూడా చిన్న చిన్న డ్రాప్స్ లాగా పాలిథిన్ కవర్ అంతా కూడా ఉంటుంది అనమాట. సంచి పైన నీటి చుక్కలు కనిపించే ప్రక్రియ అనమాట. నీటి చుక్కలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ నీరు ఎక్కడి నుండి వచ్చింది అనేసి అంటే మనకి ఏమర్థమవుతుంది, ఆకులు అనేవి నీటిని కోల్పోతున్నాయి. పైనుంచి ఏమైనా వస్తుంది వాటర్ లేదు కదా, మనం ఎండలో మొక్కను ఉంచామంతే. అది మనకి పాలిథిన్ కవర్లోకి వాటర్ ఎలా వచ్చిందంటే ఆకులు అనేవి నీటిని బాష్పోత్సేక ప్రక్రియ ద్వారా కోల్పోతున్నాయి అని తెలియచేయడానికి మనకి ఈ ప్రక్రియను అయితే ఇచ్చాడనమాట. ఓకేనా. నెక్స్ట్ వేరు గురించి చూద్దాం. ఇది మనకి కాండము. నెక్స్ట్ కాండం గురించి మనం చూసాం కదా, ఆకుల గురించి. నెక్స్ట్ వేరు గురించి మనం చూద్దాం అనమాట. వేరు గురించి చూసినట్లయితే వేరు మొక్కను మట్టిలో గట్టిగా దృఢంగా పట్టి ఉంచుతుంది, అంతే కదా. మొక్కను మట్టిలో దృఢంగా మనకి పట్టి ఉంచడంలో సహాయపడే మొక్క భాగం ఏంటి, మనకి వేరు అనమాట. మొక్క భాగం ఏంటి, వేరు. ఈ వేరుల్లో మనకి 2 types ఉంటాయి. ఏంటి, ఒకటి తల్లివేరు వ్యవస్థ, 2 గుబురువేరు వ్యవస్థ. తల్లివేర్లు గుబురువేర్లు అనమాట. తల్లివేరు వ్యవస్థ, గుబురువేరు వ్యవస్థ అని 2 types ఉంటాయన్నమాట. ఇది చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ వేరుందా, ఇది ఇలా స్ట్రైట్గా ఉంది కదా, దీన్ని తల్లి వేరు అని అంటారనమాట. ఈ పక్కనే చిన్న చిన్న వేర్లు ఈ విధంగా ఉన్నాయి కదా, వీటినే పార్శ్వ వేర్లు అంటారనమాట. ఇలా తల్లి వేరు ఉండి దానికి ఇరువైపుల పార్శ్వ వేర్లు కలిగి ఉంటే దాన్ని తల్లి వేరు వ్యవస్థ అని అంటామన్నమాట. ఓకేనా. గుబురు వేరు వ్యవస్థలో మనకి తల్లి వేరు అనేది ఉండదు. డైరెక్ట్గా మనకి చిన్న చిన్న వేర్లు ఈ విధంగా మొత్తం కూడా ఒకే విధంగా వేర్లు అనేవి వ్యాపించి ఉంటాయి. వీటినే మనం ఏమంటారంటే గుబురు వేరు వ్యవస్థ అంటారు. అదే తల్లి వేరు వ్యవస్థ అంటే ఒక తల్లి వేరు ఉండి దానికి ఇరువైపుల పార్శ్వ వేర్లు ఉంటే అది తల్లి వేరు వ్యవస్థ. అలా కాకుండా వేర్లన్నీ కూడా మనకి ఒకే రకంగా తల్లి వేరు లేకుండా వేర్లు ఈ విధంగా చూడండి ఒకే రకంగా ఇలా మొత్తం కూడా అన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి. వీటిని మనం గుబురు వేరు వ్యవస్థ అంటారు. అయితే ఇక్కడ మనం పైన ఈ పత్రాలు మనకి కనిపిస్తాయి. వేరు మొక్క లోపల ఉంటుంది కదా, కింద ఉంటుంది కదా, మట్టిలో ఉంటుంది కదా, మనకి కనిపించదు. పైన మనకి ఇలా పత్రాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి కదా మొక్కలో. మనం చూసుకున్నట్లయితే ఈ పత్రాలలో ఉండే వ్యాపనం బట్టి, ఈనెల వ్యాపనం బట్టి ఆ మొక్క అనేది ఏ వేరు వ్యవస్థను కలిగి ఉందో చెప్పవచ్చు అంట. ఓకేనా. పత్రాలలో మనకి ఉండే ఈనెల వ్యాపనం బట్టి మొక్క అనేది ఏ వేరు వ్యవస్థని కలిగి ఉందో మనం చెప్పవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పత్రాలు అనేవి ఎలా ఉన్నాయి, నడిమి నుండి అటు ఇటు మనకి ఇలా పార్శ్వ ఈనెల్లాగా ఇలా ఈ విధంగా ఉన్నాయి కదా. ఉంటే మనం ఏమన్నాము, జాలాకార ఈనెల వ్యాపనం అన్నాం. అలా కాకుండా ఈనెలన్నీ కూడా మనకి ఇలా సమాంతరంగా ఒకదానికి ఒకటి ఉంటే సమాంతర ఈనెల వ్యాపనం అని చూసాము. అయితే ఈ జాలాకార ఈనెల వ్యాపనం కలిగి ఉండే పత్రాలు కలిగి ఉండే మనకి మొక్కలలో మనకి ఏ వేరు వ్యవస్థ ఉంటుందంటే తల్లి వేరు వ్యవస్థ ఉంటుందంట. అలాగే సమాంతర ఈనెల వ్యాపనం కలిగి ఉన్నాయి కదా ఈ పత్రాల్లో, ఈ మొక్కలో ఉండే వేరు వ్యవస్థ గుబురు వేరు వ్యవస్థ. అంటే మనం ఈనెల వ్యాపనం బట్టి ఆ మొక్క అనేది ఏ వేరు వ్యవస్థను కలిగి ఉందో మనం చెప్పవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. జాలాకార ఈనెల వ్యాపనం ఉంటే తల్లి వేరు వ్యవస్థ, అదే పత్రాలలో సమాంతర ఈనెల వ్యాపనం కలిగి ఉంటే మనకి గుబురు వేరు వ్యవస్థ అనమాట. ఓకేనా. ఇక్కడ కొన్ని వేర్లను మనం తింటాము. అవి ఏంటి, క్యారెట్, ముల్లంగి, చిలగడదుంప, కందగడ్డ, కర్రపెండ్ల. ఈ మొక్కల యొక్క వేరు భాగాలను మనం తింటామన్నమాట. క్యారెట్ గుర్తుపెట్టుకోవాలి, క్యారెట్, ముల్లంగి, చిలకడదుంప, కందగడ్డ, కర్రపెండలం. క్యారెట్, కర్రపెండలం. ఓకేనా. చిలగడదుంప, కందగడ్డ, ఇంకా ముల్లంగి.
నెక్స్ట్ కాండం 2 విధాలుగా ప్రసరింపచేసే మార్గం. అంతే కదా, కాండం అనేది మనకి 2 విధాలుగా ప్రసరింపచేసే మార్గం. ఏంటేంటి చెప్పాను, ఇందాక మీకు చెప్పాను కాండం అనేది 2 విధాలుగా ప్రసరింపచేసే మార్గము అని చెప్పి. ఏంటేంటమ్మా, వేర్లు నేలలో నుంచి నీటిని, ఖనిజ లవణాలను మనకి పీల్చుకుంటే అక్కడ నుంచి మనకి కాండం ఏం చేస్తుంది, ఆ నీటిని, ఖనిజ లవణాలను మొక్క యొక్క మొత్తం ఇతర భాగాలన్నింటికి కూడా సరఫరా చేస్తుంది. అదొక విధి కాండంది. నెక్స్ట్ విధి ఏంటి, ఆ పత్రాలు అనేవి కిరణజన్య సంయోగ ప్రక్రియ ద్వారా ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటే ఆ ఆహార పదార్థాన్ని మళ్ళీ మొక్క యొక్క ఇతర అన్ని భాగాలకు కూడా మనకి అందించేది ఏంటి, కాండమేనమాట. అందుకే కాండం 2 విధాలుగా ప్రసరింపచేసే మార్గము అని అంటారు. ఇందులో కిరణజన్య సంయోగ ప్రక్రియ గురించి కూడా ఇచ్చాడు. మనకి పత్రాలు అనేవి కిరణజన్య సంయోగ ప్రక్రియని ఏ విధంగా చేసుకుంటాయి, పత్రాలు అనేవి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఏ విధంగా మనకి ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. ఆకులు సూర్యకాంతిలో మనకి వాటిలో గల ఆకుపచ్చ రంగు పదార్థం సమక్షంలో, ఓకేనా, సూర్యకాంతిలో ఆ ఆకుల్లో ఆకుపచ్చ రంగు పదార్థం సమక్షంలో తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి అన్నమాట. ఓకేనా, దీనికోసం ఏం చేస్తాయి, నీటిని మరియు గాలి నుండి కార్బన్ డైఆక్సైడ్ను కూడా ఉపయోగించుకుంటాయి. నీటిని ఉపయోగించుకుంటాయి, గాలి నుండి కార్బన్ డైఆక్సైడ్ను కూడా ఉపయోగించుకుంటాయి అన్నమాట. ఈ ప్రక్రియని ఏమన్నా మనం కిరణజన్య సంయోగ క్రియ అని అన్నాం. ఈ ప్రక్రియలో మనకి ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది. అంతే కదా, కిరణజన్య సంయోగ క్రియలో మనకి ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది అనమాట. అప్పుడు మనకి ఆకులచే తయారు చేయబడిన ఆహారం, ఆక్సిజన్ విడుదలవుతుంది, ఆహారం కూడా మనకి తయారవుతుంది కదా కిరణజన్య సంయోగ క్రియలో. ఈ ఆకులచే తయారు చేయబడిన ఆహారం అనేది మొక్క యొక్క వివిధ భాగాల్లో మనకి నిల్వ చేయబడుతుంది. ఏ విధంగా నిల్వ చేయబడుతుంది, కాండం ద్వారా అనమాట. మొక్క పత్రాలలో తయారు చేయబడిన ఆహార పదార్థం అనేది కాండం ద్వారా మొక్క యొక్క ఇతర భాగాలన్నింటికి కూడా సరఫరా చేయబడుతుంది. అలాగే వేల నుండి నీటిని, ఖనిజ లవణాలను తీసుకొని మొక్క యొక్క ఇతర భాగాలన్నింటికి కూడా సరఫరా చేసేది మనకి కాండమే. కాబట్టి కాండం 2 విధాలుగా ప్రసరింపచేసే మార్గం అని కాండాన్ని మనకి ఇక్కడ అంటారనమాట. చాలా ఇక్కడ ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాడు. నేను ఇక్కడ డిఫరెంట్ నేమ్స్ రాశాను. చైనా రోజ్, మందారాకి మనకి ఇంకో పేరు ఏంటంటే చైనా రోజ్. నెక్స్ట్ గుల్ మహార్ అంటే అగ్నిపూల చెట్టు అంట. గుల్ మహార్ అగ్నిపూల చెట్టు. చైనా రోజ్ అంటే మందార. ఓకేనా, ఇక్కడ మనం పుష్పాన్ని చూసుకున్నట్లయితే పుష్పంలో మనకి ఏంటేంటి ఉంటాయి, రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరాలు, అండకోశం అనేవి మనకి ఇక్కడ ఉంటాయి కదా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీటిని పుష్పం డయాగ్రామ్ అయితే ఇక్కడ వేసాను. ఇదిగోండి, ఇది అండకోశం, పైన ఉండేవి కేసరాల పైన పరాగకోశం. నెక్స్ట్ అండకోశంలో అండాశయము, కీలము, కీలాగ్రం ఉంటాయి. ఇది మనకి తెలిసిందే. అండకోశంలో ఏముంటాయి, అండాశయము, కీలము, కీలాగ్రం. ఇదంతా కూడా అండకోశం నిర్మాణం. ఇది మొత్తం కూడా పుష్పం యొక్క డయాగ్రామ్ అనమాట. ఓకేనా, అండకోశం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం కిందకి వస్తుంది. కేసరాలు అనేవి పురుష ప్రత్యుత్పత్తి అవయవాల కిందకైతే వస్తాయి ఇది పుష్పంలో. నెక్స్ట్ ఆకర్షక పత్రాలు అన్నీ కలుసుకొని ఉన్న మొక్క మనం ఎగ్జాంపుల్గా మనం చేసుకున్నట్లయితే దత్తూర అంట. ఆకర్షక పత్రాలు అన్నీ కూడా కలుసుకొని ఉంటాయంట. ఆకర్షక పత్రాలు అన్నీ కలుసుకొని ఉన్న మొక్క మనకి దత్తూర. ఈ అన్ని మొక్కలో మనకి ఆకర్షక పత్రాలు, రక్షక పత్రాలు అన్నీ ఒకేలా ఉంటాయంటే ఒకేలా ఉండవు. ఒక్కొక్క మొక్కలో మనకి ఒక్కో విధంగా ఉండొచ్చు. ఒక్కో దగ్గర కలిసి ఉండవచ్చు, ఒక్కొక్క దగ్గర విడివిడిగా ఉండవచ్చు. ఒక్కో దగ్గర ఆకర్షక పత్రాలు, రక్షక పత్రాల సంఖ్య అనేది మనకి అన్నింటిలో కూడా మనకి వేరువేరుగా ఉండవచ్చు. ఒక దగ్గర ఆకర్షక పత్రాల సంఖ్య ఒకలాగా ఉంటుంది, ఇంకో పత్రంలో రక్షక పత్రాల సంఖ్య ఒకలాగా ఉంటుంది. అలా మనకి డిఫరెంట్గా మనకి కూడా ఉండొచ్చు అనమాట. అయితే ఆకర్షక పత్రాలు అన్నీ కలుసుకొని ఉన్న మొక్క మనం చూసుకున్నట్లయితే దత్తూర. ఆకర్షక పత్రాలు ఎక్కువగా ఉండి రక్షక పత్రాలు 5 ఉన్న మొక్క గులాబీ. ఇలా మనకి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఆకర్షక పత్రాలు, రక్షక పత్రాలు రెండు ప్రతి మొక్కలో కూడా సమానంగా ఉంటాయి అని అయితే చెప్పలేమన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఒకే విధంగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఆకర్షక పత్రాలు ఎక్కువగా ఉండి రక్షక పత్రాలు 5 ఉన్న పుష్పం మనం చూసుకున్నట్లయితే గులాబీ మొక్క అనమాట. గులాబీలో మనకి ఆ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ కొన్నింటిలో రక్షక పత్రాలు మాత్రమే ఉంటాయి, కొన్నింటిలో ఆకర్షక పత్రాలు మాత్రమే ఉంటాయి. వాటి సంఖ్య వేరువేరుగా ఉండొచ్చు మొక్కలలో. నెక్స్ట్
కొన్నింటిలో రక్షక పత్రాలు మాత్రమే ఉండొచ్చు, కొన్నింటిలో ఆకర్షక పత్రాలు మాత్రమే ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు మాత్రమే ఉండే పుష్పాలను ఏమంటాం మనం? ఏకలింగ పుష్పాలు. స్త్రీ లేదా పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు మాత్రమే ఉండే పుష్పాలను మనం ఏకలింగ పుష్పాలు అంటారు. అదే స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు రెండు ఉంటే మనం ద్విలింగ పుష్పాలు అనేది అంటాం అనమాట. ద్విలింగ పుష్పాలకి ఎగ్జాంపుల్ దత్తూర, ఉమ్మెత్త. ద్విలింగ పుష్పాలు దత్తూర, ఉమ్మెత్త గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రతి దానికి కూడా మనం తినే వేర్లు చూసుకోవచ్చు ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇక్కడ ఏకలింగ పుష్పాలకి ఎగ్జాంపుల్, ద్విలింగ పుష్పాలకి ఎగ్జాంపుల్, అన్నిటికీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ద్విలింగ పుష్పాలకి దత్తూర, ధాదా అని గుర్తుపెట్టుకోండి, దత్తూర, ఉమ్మెత్త. ఏకలింగ పుష్పాలు బొప్పాయి, సొరకాయ అనేవి మనకి ఇక్కడ ఏకలింగ పుష్పాలకి ఎగ్జాంపుల్ అనమాట. ద్విలింగ, దత్తూర, ఉమ్మెత్త, ఏకలింగ, బొప్పాయి, సొరకాయ. ఇది మొత్తం కూడా మనకి సెకండ్ లెసన్ సంబంధించిన నోట్స్ అయితే నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను. అంతా కూడా షార్ట్కట్లో స్మార్ట్ నోట్స్ అన్నమాట. ఇది గుల్మము, పొద, మామిడి, ఇది వృక్షం, ఇవన్నిటికీ కూడా ఎగ్జాంపుల్. ప్రాకే మొక్కలు, ఎగబ్రాకే మొక్కలు అన్నిటికీ మెయిన్ ఎగ్జాంపుల్సే మనకి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ శరీర కదలికలు లెసన్ అనమాట. శరీర కదలికలు లెసన్ కూడా మనం చూద్దాము. నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన బిట్స్ అయితే చేద్దాము. క్రింది వాక్యాలను సరిచేసి మీ నోట్బుక్ పుస్తకంలో తిరిగి రాయండి అన్నారు. కాండం నేల నుంచి నీటిని, ఖనిజ లవణాలను పీల్చుకుంటుంది. అవునా? కాండం పీల్చుకోదు కదా. మనకి నేల నుంచి నీటిని మరియు ఖనిజ లవణాలను పీల్చుకునేది ఏంటి? మనకి వేరు. కాబట్టి వేరు అనేది కరెక్ట్ ఆన్సర్. పత్రాలు మొక్కలను నిటారుగా ఉండేటట్లు పట్టి ఉంచుతాయి. మొక్కలను నిటారుగా ఉండేటట్లు పట్టి ఉంచే మనకి ఏంటి? కాండం అనమాట. పత్రాలు అయితే కాదు కదా. వేర్లు పత్రాలకు నీటిని సరఫరా చేస్తాయి. మొక్కలో భాగాలన్నింటికి కూడా నీటిని, ఖనిజ లవణాలను సరఫరా చేసేవేంటి? కాండం. నేల నుంచి గ్రహించేవైతే వేర్లు. ఓకేనా? ఒక పుష్పంలో ఆకర్షక పత్రాల సంఖ్య, కేసరాల సంఖ్య ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. ఒక పుష్పంలో ఆకర్షక పత్రాల సంఖ్య, కేసరాల సంఖ్య ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయని ఇచ్చాడు. ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయంటే ఎల్లప్పుడూ సమానంగా మనకి ఉండవన్నమాట. ఒక్కొక్కసారి ఒక విధంగా ఉండొచ్చు. ఒక పుష్పంలో రక్షక పత్రాలు అన్నీ ఒకటిగా కలిసి ఉంటే అప్పుడు ఆకర్షక పత్రాలు కూడా అన్నీ కలిసి ఉంటాయి అని ఇచ్చాడు. ఇది మనం చెప్పలేము, ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట. ఓకేనా? ఒక పుష్పంలో రక్షక పత్రాలన్నీ ఒకటిగా కలిసి ఉంటే అప్పుడు ఆకర్షక పత్రాలు కూడా అన్నీ కలిసి ఉండవచ్చు. ఇవన్నీ కలిసి ఉంటే అవి కూడా కలిసి ఉంటాయని చెప్పలేమన్నమాట. కాబట్టి ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒక పుష్పంలో రక్షక పత్రాలన్నీ ఒకటిగా కలిసి ఉంటే, ఆకర్షక పత్రాలన్నీ ఒకటిగా కలిసి ఉంటే అప్పుడు అండకోశం రక్షక పత్రాలకి అతుక్కొని ఉంటాయి. ఇది కూడా మనకి ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మొక్క గుబురు వేర్లు కలిగి ఉంటే దాని పత్రాలలో ఏ ఈనెల వ్యాపనం మనకు ఉంటుంది? గుబురు వేర్లు కలిగి ఉంటే ఏ ఈనెల వ్యాపనం చూసాం? సమాంతర ఈనెల వ్యాపనం. అదే మొక్క పత్రాలు జాలాకార ఈనెల వ్యాపనం కలిగి ఉంటే ఏ రకం వేర్లు ఉంటాయంటే మనకి తల్లివేరు వ్యవస్థ. ఇది సమాంతర ఈనెల వ్యాపనం. ఏ ఈనెల వ్యాపనం అని ఇచ్చాడు? సమాంతర ఈనెల వ్యాపనం. ఇక్కడ వేర్ల రకం వచ్చేసరికి తల్లివేరు వ్యవస్థ అయితే ఇక్కడ మనకి ఉంటుందన్నమాట. జాలాకార ఈనెల వ్యాపనం కలిగి ఉంటే ఏంటంటే మనకి ఇక్కడ దానిలో ఏ రకం వేర్లు ఉంటాయి? తల్లివేరు వ్యవస్థ. ఇది బిట్స్ అన్నమాట. నెక్స్ట్ లెసన్ మనకి ఇది శరీర కదలికలు, ఫిజిక్స్ ఇది కాదు, సైన్స్కి సంబంధించి ఇది ఇచ్చారు. సజీవులు, వాటి లక్షణాలు, ఆవాసాలు, ఇది కూడా కాదు, ఇది అనుకుంటా. శరీర కదలికలు నెక్స్ట్ లెసన్. ఈ లెసన్ నోట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.